కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం వెల్దుర్తి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో పార్టీ పతాకావిష్కరణ జరిగింది. సిపిఐ పట్న సహాయ కార్యదర్శి చిన్నమాదులు అధ్యక్షత వహించగా సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి టి కృష్ణ మాట్లాడుతూ పేదల సంక్షేమం, భూమి ముక్తి కోసం నిరంతరం పోరాడిన ఏకైక పార్టీ సిపిఐ అని, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల త్యాగాలను ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా మన వెల్దుర్తి పట్టణంలోనే మళ్ళీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ మరి 1925 మరి డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లోని మరి స్థాపించడం జరిగింది. మరి కమ్యూనిస్టు పార్టీ అనేది మరి కేవలం ఆశామాషతో వచ్చినట్టు పార్టీ కాదు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతుల కోసం మరి నిరంతరం మరి పోరాటం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మరి ఆనాడు స్వాతంత్రం కోసం మరి పోరాటం చేసినటువంటి పార్టీ కూడా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఈరోజు దేశంలో, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కార్మికుల సమస్యలు, మరి గ్రామీణ ప్రాంతంలో మరి పెత్తందారులకు వ్యతిరేకంగా మరి ఎక్కడైతే దున్నేవాంది భూమి ఇంటి కోసం, భూమి కోసం, ఇంటి కోసం మరి పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. మరి కమ్యూనిస్టు పార్టీ ఎంతో ప్రాణత్యాగాలు చేసి మరి అనేక మంది మరి వీరు కూడా కావడం జరిగింది. అందుకోసమే ఈరోజు మళ్ళీ 100 సంవత్సరాలు ఏ పార్టీకైనా కానీ, ఏ పార్టీకి లేకపోయినా కానీ మన కమ్యూనిస్టు పార్టీ మాత్రం 100 సంవత్సరాలు ఉంది. స్థానికంగా అనేక పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, మిగతా అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి లేనటువంటి పార్టీగా మనకి ఎర్రచెండ పార్టీకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 101 అడుగుల శుభ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున మరి నిత్యం పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 3 సెంట్లు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ పింఛన్ కోసం అప్లై చేసినటువంటి డప్పు కళాకారులకు దాదాపు ఈ మండలంలోనే సర్వే చేసి 500 మంది డప్పు కళాకారులు మళ్ళీ 43 గ్రామాల్లో నివసిస్తున్నారు. అలాంటి వాళ్లకు డప్పు కళాకారుల గుర్తింపు కార్డులు లేక మళ్ళీ అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ దాదాపు మహిళలు అనేక మంది గ్రామీణ ప్రాంతంలో అప్లై చేసుకొని ఇళ్ల స్థలాల కోసం మరి పోరాడుతుంటే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇంటి స్థలాల కోసం అప్లై చేసి మళ్ళీ ఇంతవరకు కూడా ప్రభుత్వము నివాస స్థలం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ స్థలాన్ని కూడా అప్లై చేసిన వెంటనే మీరు ఎప్పుడు ఇస్తారా లేదా అనేది మాకు స్పష్టంగా చెప్పాలని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తక్షణమే అధికారులు ఇప్పుడు ఈ ప్రోగ్రాం వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా మరి ధర్నా చేస్తున్నాం. ఇప్పుడే ప్రధానంగా ర్యాలీగా బయలుదేరి ధర్నా చేసి మరి నిత్యం పోరాడతామని చెప్పేసి, ఇళ్ల స్థలాలు వచ్చేంత కూడా ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.